నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు న్యూస్. వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం పాటుపడుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి లోకియా తండా రోడ్డులో ఓ రైతు చేలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అరకపట్టి పొలం దున్నడంతో పాటు పత్తి విత్తనాలు వేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది వానలు బాగా పడి పాడి పంటల ఎగుమతిలో తెలంగాణ నంబర్ 1గా నిలవాలని మంత్రి పొంగులేటి ఆకాంక్షించారు. అనంతరం తిరుమలాయపాలెం మండలం బుచ్చడు గ్రామంలో నిర్వహించిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి హాజరయ్యారు. బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని 3 సార్లు అధికారంలోకి వచ్చిందన్నారు. అంబేద్కర్ రాసిన అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను జేబు సంస్థలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. అనంతరం తిరుమలాయపాలెం మండలం బచ్చోడు, రాజారం, సోలీపురం, కాకరవాయి గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదోడికి ఇచ్చిన ప్రతి మాటని, కార్యక్రమాన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఆనాటి ప్రభుత్వం దొరవారు 8,19,000 కోట్లు అప్పు చేసి అప్పు మిత్తి ప్రతి నెల 6,500 కోట్లు కడుతూనే ఆనాటి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు మంచి వాటిని అన్నిటినీ ఇస్తూ ఎన్నికల ముందు చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని చేయాలని తపనతో ఈనాడు మీ దీవెనలతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందని మీకు తెలియజేస్తున్నాను. 200 యూనిట్లు ఉచిత కరెంటు గాని, 500 రూపాయలకే గ్యాస్ మద్దు గాని, పేదవాడికి డబ్బు చేస్తే 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మంచి వైద్యం కానీ, మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం కానీ, గడిచిన 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వకపోతే రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇళ్లు 10 సంవత్సరాలు మర్చిపోతే ఇందిరమ్మ ఇళ్లు కానీ, రైతన్నలకి 10 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం 17,000 కోట్ల రూపాయలు ఇస్తే 10 నెలల్లో మీరు తెచ్చుకున్న ఇందిరమ్మ ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు ఆనాటి ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తే ఇప్పటికే మనం 2 విడతలు ఇచ్చాం. ఒకసారి 10,000 చొప్పున, రెండోసారి 12,000 రూపాయల చొప్పున. రేపటి నుంచి రైతన్నలకి భరోసా, రైతు భరోసా. వారం రోజుల రూపు కుంట దగ్గర నుంచి ఎన్ని ఎకరాలున్నా వ్యవసాయానికి యోగ్యమైన భూమికి డబ్బులిచ్చే కార్యక్రమం కూడా మన ప్రభుత్వం చేపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మందలపు సాయిబాబు చౌదరి 50వ జన్మదిన వేడుకలు కుక్కట్పల్లి సర్దార్ పటేల్ నగర్ కాలనీలోని ఆయన నివాసం వద్ద ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావు, ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్, పలువురు కార్పొరేటర్లు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సాయిబాబా చౌదరి మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని మహావీర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో జూలై 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహావీర్ ట్రస్ట్ చైర్మన్ మహేంద్ర రామ్కా ట్రస్ట్ సభ్యులు, హాస్పిటల్ సిబ్బంది, రక్తదాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Last sign off.
I'm Mahendra Kumar Ranka, Chairman of Mahavir Hospital Research Center. Mahavir Hospital started somewhere in 1978. The main aim was to serve the humanity, the downtrodden society and the underprivileged people. And we have been serving the society past almost 45 years, for 50 years. And we started initially with general physician and general surgeon. Later on, we have keep on adding many departments. Right from this was the first hospital in the erstwhile state of Andhra Pradesh to do kidney transplantation somewhere in 1983-84. Later on, we have done more than 1600 kidney transplantation. Then later on, we have added cardiology wing and many other like gastroenterology, gynec, cancer. Allergic is our core also, one of the core specialty of Mahavir Hospital. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉద్యోగ శిక్షణ శాఖ జాతీయ బ్యాంకుల సహకారంతో లక్ష్యం సొసైటీ జూన్ 16న జాబ్ స్కిల్ లోన్ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహక సంస్థ ప్రతినిధి కపిలవై దిలీప్ కుమార్ తెలిపారు. ఖైరతాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ లోన్ మేళా బషీర్బాగ్లోని లా పీజీ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందన్నారు. ఈ నెలలో దాదాపుగా 80 ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని, ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, జయంతి చౌదరి, రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తదితరులు హాజరై ప్రారంభిస్తారన్నారు. ఈ మేళాలో దాదాపు 3000 ఉద్యోగాల భర్తీ జరగనుందని, ఎంపికైన అభ్యర్థులకు ఆ సంస్థలే అవసరమైన నైపుణ్య శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు విశాల్ గిరి, రిషబ్ ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. జాబ్ కంపెనీ తీసుకోడు వాడు ఏమైతే ప్రైవేట్ కంపెనీ వాడు అది వాడు ఏమైనా తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు ఈ రకంగా మీకు 80 కంపెనీస్ ఉన్నాయి. 80 కంపెనీస్ మిలాస్ తర్వాత ఖమ్మంలో ఒక జాబ్ మిలా పెట్టిన, తర్వాత పోయి నిజామాబాద్లో పెట్టిన. దాని తర్వాత మా ఆఫీస్ ఇనాగ్రేషన్ తర్వాత అక్కడే సాయంత్రం 5 గంటలకు అఖిల భారత రాష్ట్రీయ లోక్దల్ ఉమెన్ సమావేశాలు, ఉమెన్ అంటే మొత్తం దీంట్లో ఉన్నటువంటి ఉమెన్ వింగ్ యొక్క నేషనల్ సెమినార్ సాయంత్రం. అది కూడా అదే కాంప్లెక్స్లో, ఏది ఎక్కడైతే మేము కొత్తగా ఆఫీస్ తెచ్చుకుంటామో కవాడిగూడలో అదే ప్రిమిస్లో మొత్తం ఈ రాష్ట్రీయ లోక్దల్ అనేది మీకు యూపీలో ఉంది, పంజాబ్లో ఉంది, ఢిల్లీలో ఉంది, హర్యానాలో ఉంది, రాజస్థాన్లో ఉంది, ఇప్పుడు తెలంగాణలో. ఈ 6 రాష్ట్రాల నుంచి కూడా మహిళా ప్రతినిధులు వస్తున్నారు. వాళ్ళందరి యొక్క సమావేశం కూడా అక్కడ పెట్టాం. ఆ ఇన్విటేషన్ వేరే పంపుతున్నాం. మీరందరూ రేపు మార్నింగ్ ఆఫీస్ ఇనాగ్రేషన్ రావాలి, మాతో లంచ్ చేయాలి. మళ్ళీ రాత్రి ఈ మహిళల సమ్మిట్ కూడా మీరు అటెండ్ చేసి వాళ్ళు కూడా డిన్నర్ కూడా చేయాలి వాళ్ళతో. ఈ 2 అంశాలు. మూడవది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, జయంత్ చౌదరి సోమవారం నాడు మన పీజీ లా కాలేజ్ ఉంది ఇక్కడ బషీర్బాగ్లో, అక్కడ స్కిల్ లోన్ జాబ్ మేళాను ఇనాగ్రేట్ చేస్తున్నాడు. ఈ స్కిల్ జాబ్ లోన్ మేళా లక్ష్యం సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది మీకు తెలుసు, లక్ష్యం సొసైటీ అనేది అది యూట్యూబ్ ఛానల్ కూడా ఈ మధ్యకాలంలో మేము స్టార్ట్ చేసాం ఇలానే. సో ఆ ఛానల్ ఆధ్వర్యంలో మేము జాబ్ మేళా పెడుతున్నాం. దానికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్, తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ సంబంధించిన అధికారులు మాకు కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళ సహకారంతో ఇది మేము పెడుతున్నాం. 80 కంపెనీలు, దాదాపు 5-6 వేల మంది పిల్లలు వస్తున్నారు యూత్, వాళ్ళకి జాబ్ ఇచ్చే కార్యక్రమం. అదేవిధంగా 40 పెద్ద కంపెనీస్, దాని స్కిల్ కంపెనీస్ ఇవి వస్తున్నాయి. వీళ్ళందరూ కూడా ఎవరైతే జాబ్స్ రాలేదో వాళ్ళందరికీ కూడా మీకు స్కిల్ ఇంపార్ట్ చేయడానికి ప్లస్ ప్లేస్మెంట్ కూడా, ఈ వచ్చే 40 కంపెనీలు కూడా ఒక స్కిల్ ఇవ్వడమే కాదు, వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా ఇస్తారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మెట్పల్లి రోడ్డులో వినాయక విగ్రహాల తయారీ కేంద్రం నుంచి ఆదివారం సాయంత్రం యజమాని అల్వాల వినోద్తో పాటు మరో 8 మంది పనివారు కర్రల సాయంతో భారీ విగ్రహాన్ని మరో షెడ్లోకి తరలిస్తున్నారు. విగ్రహం తడిగా ఉండడంతో దానికి 33/11 kV విద్యుత్ తీగలు తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాన్ని మోసుకెళ్తున్న వారంతా విద్యుదాఘాతంతో కుప్పకూలిపోయారు. స్థానికులు అప్రమత్తమై కర్రలతో విద్యుత్ తీగలను పక్కకు తప్పించి బాధితులను ఆసుపత్రులకు తరలించారు. మార్గ మధ్యంలో వినోద్, వెల్లుట్ల సాయికుమార్ మృతి చెందారు. మరో 7గురికి గాయాలయ్యాయి. వీరిలో 3గురికి తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ MGMకు తరలించారు. మిగిలిన 4గురికి జగిత్యాలలో చికిత్స అందిస్తున్నారు. రెడీ
మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో జాతీయ పక్షి నెమలి కనువిందు చేసింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు సమీప అటవీ ప్రాంతాల నుంచి నెమళ్లు జనావాసాల్లోకి వస్తున్నాయి. నార్సింగి శివారులోని అటవీ ప్రాంతం నుంచి ఓ నెమలి నార్సింగ్ గ్రామానికి చెందిన శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఇంటి పరిసరాల్లోకి వచ్చి వాలింది. నేరుగా ఇంట్లోకి వెళ్లి కాసేపు సందడి చేసింది. ఇంట్లోకి వచ్చిన నెమలను చూసి స్థానికులు ఆసక్తిగా అదేం చేస్తుందో అని చూశారు. కొద్దిసేపటికి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా అటవీ శాఖ అధికారులు వచ్చి నెమలిని తీసుకువెళ్లారు. తాత బాగా ఫోటో చూడు అట్లా మేడం ఫోన్ చేశాను మేడం మాట్లాడుతున్నారు ఏమన్నది రండి ఫారెస్ట్ ఆఫీస్ ఫోన్ చేయరి డైల్ సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వికసిత్ భారత్ ప్రధాని మోదీ పరిపాలన గురించి ప్రజలకు వివరించే రచ్చబండ కార్యక్రమం జగదేవ్పూర్ మండల బీజేపీ అధ్యక్షుడు ఐలయ్య, ప్రధాన కార్యదర్శి మల్లేశం అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా గీతాసెల్ రాష్ట్ర కో కన్వీనర్ రాగుల కిరణ్ కుమార్ గౌడ్, సిద్దిపేట జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి గర్నేపల్లి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాగుల కిరణ్ కుమార్ గౌడ్, ఓబీసీ గీతాసెల్ స్టేట్ కో కన్వీనర్ మరియు సిద్దిపేట జిల్లా ఓబీసీ ఇన్ఛార్జ్. సిద్దిపేట జిల్లా గజ్వేలి నియోజకవర్గం జగదేవ్పూర్ మండల స్థాయిలో ఇక్కడ ఉన్న పెద్ద మనుషులను కలిసి మోడీ గారి 11 సంవత్సరాల పాలనలో వివరించి చెప్పడం జరిగింది. వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కార్డు కానీ రేషన్ బియ్యం గురించి కానీ ప్రతిదీ ఏవి కూడా అందట్లేవు. కొన్ని అందరి కార్యక్రమాలు కూడా అందేటట్టు చెప్పి మా ప్రధానమంత్రి గారు ఏదైతే చేస్తున్నాడో, మన ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే చేస్తున్నాడో ఈ 11 సంవత్సరాల పాలన మీద వివరించి రచ్చబండ కార్యక్రమంలో ఈరోజు మేము రైతులతో పాల్గొనడం జరిగింది. జగదేవ్పూర్ మండలంలో మోడీ 11 సంవత్సరాల అభివృద్ధిపై వివరించడానికి వచ్చినటువంటి రాగుల కిరణ్ కుమార్ గౌడ్ అన్న గారికి సిద్దిపేట జిల్లా ఓబీసీ మోర్చా ఇన్ఛార్జి గారు రైతులకు అవగాహన కల్పించి ప్రతి మోడీ వాళ్ళ వచ్చే ఉపయోగాలు రైతులకు వచ్చే ఉపయోగాన్ని ఎరువులు కానీ రోడ్లు కానీ రైతులకు వచ్చే ఆయుష్మాన్ కార్డు గురించి కానీ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి సంబంధించిన అన్ని విషయాలు వివరించడం జరిగింది. రైతులకు కావాల్సిన వాటి గురించి అందరి వాటి గురించి తెలుసుకోవడం జరిగింది, అవగాహన కల్పించడం జరిగింది. ఇవి వచ్చి వివరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వరంగల్ నగరంలో దొంగతనాల నివారణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు. వరంగల్ 80 ఫీట్ రోడ్, సెకండ్ బ్యాంక్ కాలనీ, శాంతినగర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించగా ఏసీపీ నందిరామ్ నాయక్, మట్టెవాడ సీఐ గోపి, పోలీస్ సిబ్బంది పాల్గొని దొంగతనాల నివారణ జాగ్రత్తలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా పోలీసులను కాలనీవాసులు సత్కరించారు. శాంతినగర్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సీఐ గోపి సందర్శించి కాలనీవాసులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బసవరాజ్ కుమార్ స్వామి, కాలనీ పెద్దలు మరుపాక సుధాకర్ రెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు. మన కాలనీకి ప్రత్యేకంగా మన కాలనీపై దృష్టి పెట్టి మన భద్రతకు అండి, కాకపోతే అతను అవుట్ ఆఫ్ రికార్డ్ లో ఉండడం జరిగింది. అందుకని ఈ కార్యక్రమం అందరి వాడు అదో మన టెంపుల్ అధ్యక్షులు మన రియల్ గా ఈయన వల్లనే ఒక
ప్రత్యేకమైన కృతజ్ఞతలు. సార్లు కూడా సన్మానించాల్సిందిగా సీసీ ఫుటేజ్ అని ఇచ్చిండ్రు. మాకు ఎంత బలం అంటే రియల్ గా మీరు ఆ సీసీ ఫుటేజ్ విత్ ఇన్ సెకండ్ లో నిమిషాలలో మాకు ఇవ్వడం, మేము అది బయట దొంగలను గుర్తుపట్టడం. ఎందుకంటే మనకు టైము ఆ సీసీ ఫుటేజ్ దొరకపోతే ఇక్కడే ఒక 10-15 రోజులు అయిపోయింది. కంటికి నిద్ర లేకుండా తిరుగుతున్నారు కాబట్టి మీరు కంటి నిద్రపోతున్నారు. ఒక మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 4 బీట్లు ఉంటాయండి. 4 బీట్లు అంటే ఒక్కొక్క బీటుకు 2 కానిస్టేబుల్ చొప్పున తిరుగుతూ ఉంటారు. అంటే 4 బీట్లు అంటే 8 మంది కానిస్టేబుల్స్, ఒక పెట్రోల్ వెహికల్ అని ఒక మా ఏఎస్ఐ, ఇంకొక రక్షక్ అని చెప్పి ఇంకొక మా ఎస్ఐ, ప్లస్ ఈ 3 పోలీస్ స్టేషన్లు ఒక సిఐ, టౌన్ మొత్తం కలిపి ఒక ఏసీపీ, ఒక ఇంటర్సెప్టర్. అంటే ఒక పోలీస్ స్టేషన్ పరిధిలోనే సుమారుగా 12 నుంచి 15 మంది రాత్రి తిరుగుతూ ఉంటారు. రాత్రి అంతా తిరుగుతూ ఉంటారు మా వాళ్ళు ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటారు. ప్రకృతి ఏంటి? రాత్రి పడుకోవడము, పగలు మెరుగుతూ ఉంటే ప్రకృతి. కానీ మా వాళ్ళు ఒక్కొక్క జవాను నెలలో 15 రోజులు నిద్ర లేకుండానే నైట్ తిరుగుతూ ఉంటారు. అది ప్రకృతి. తొలి ఏడాది 601 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినట్లు కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. అవనిగడ్డలో ఆయన మాట్లాడారు. జలవనరుల శాఖ, వ్యవసాయం, పంచాయతీరాజ్ ద్వారా నియోజకవర్గంలో 601 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అభివృద్ధి పనులు నిమిత్తం 601 కోట్ల రూపాయలు, అలాగే సంక్షేమానికి 221 కోట్ల రూపాయలు, రెండు కలిపితే దాదాపు 822 కోట్ల రూపాయలు ఈ ఏడాదిలో మనం ఖర్చు చేయటం జరిగింది. దీంతో దాదాపు 18,423 మందికి ఈ సామాజిక భద్రతా పెన్షన్ కూడా ఇవ్వటం జరుగుతూ వచ్చింది సంక్షేమ పరంగా. ఈ 6,822 కోట్లు 35 లక్షలు. ఇవి కాకుండా మనకి మరో గొప్ప కార్యక్రమం 5 సంవత్సరాల క్రితం ప్రారంభించవలసి ఉన్న నాగాలంక క్షిపణి కేంద్రాన్ని ప్రధానమంత్రి గారు ఆమోదం తెలిపి ఆయనే స్వయంగా అమరావతి నుంచి దానికి 1,500 కోట్ల రూపాయల పనులకి వారు శంకుస్థాపన చేయడం జరిగింది. దాని నవదుర్గ క్షిపణి కేంద్రం అని చెప్పి వారు నామకరణం చేశారు. ఈ నవదుర్గ క్షిపణి కేంద్రం కేవలం అవనిగడ్డ డివిజన్ కాదు, ఆంధ్రప్రదేశ్కే రక్షణ రంగంలో అది ఒక మహోన్నతమైన ఖ్యాతిని సంపాదించి పెట్టింది అని చెప్పి ప్రధానమంత్రి గారే చెప్పడం జరుగుతుంది. ఇది 5 సంవత్సరాల క్రితం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి దాన్ని శంకుస్థాపన చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఆనాటి ప్రభుత్వం చొరవకపోవడంతో అది జరగలేదు. మళ్ళీ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్ని ఈ రోజున కొలిక్కి తీసుకొచ్చి దాన్ని ఇవాళ శాంక్షన్ చేయించుకోవటం జరిగింది. అంటే ఇది మొత్తం ప్రాజెక్టు విలువ 20,000 కోట్ల రూపాయలు. ఆ 20,000 కోట్ల రూపాయల్లో ఈ రోజున 1,500 కోట్ల రూపాయలతో వాళ్ళు కొన్ని శంకుస్థాపన జరిగి అవి ఆ కార్యక్రమంలో అక్కడ జరుగుతాయి రక్షణ శాఖ నుంచి. విత్తన బంతులతో పచ్చని వనాలు పెరుగుతాయని పర్యావరణ సంరక్షణ గతవిధి సంస్థ విశాఖ మహానగర పర్యావరణ సంయోజక్ డాక్టర్ ఎస్పీబీ రంగాచార్యులు అన్నారు. విశాఖ మహానగరంలోని సీతమ్మధార కొండపైన పర్యావరణ సంరక్షణ గతవిధి సొసైటీ గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓల నేతృత్వంలో విత్తన బంతులు చల్లిన తర్వాత ఆయన మాట్లాడారు. శీతోష్ణ స్థితి వేడెక్కకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ తమ ఆహారంగా భుజించిన పండ్ల విత్తనాలను ఒక చోట ఆరబెట్టి ఉంచాలన్నారు. అవి ఆరిన తర్వాత పేడ, మట్టి, బూడిద కలిపి విత్తన బంతులు తయారు చేయాలని కోరారు. అలా తయారైన విత్తన బంతులను వర్షాకాలంలో కొండలపైన, నదీ తీర ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లోనూ, చెరువు గట్ల మీద మొక్కలొచ్చి పెరిగి చెట్లుగా పెరిగి పెద్ద వనాలు ఏర్పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో విభిన్న సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, మహిళలు, ఉపాధ్యాయులు, లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు. దారాలో ఇక్కడ సీడ్ బాల్స్ వేసాము. అన్ని విత్తనాలు కలిపి ఏ చోట ప్లాంట్స్ లేవో అక్కడ వేసాము. అవి మళ్ళీ పెద్దయి ఆక్సిజన్ ఇస్తుందని మేము కోరుకుంటున్నాము.
ఇంకా అందరూ ఈ సీడ్ బాల్స్ తయారు చేసి ఇక్కడ వేసి చెట్లు పండించాలని ఇంకా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. చాలా ఆర్గనైజేషన్స్ గురించి వచ్చి వాళ్ళు ఈ కార్యక్రమంలో చాలా బాగా పాల్గొన్నారు. ఒకటి వేస్ట్ రిమూవల్, ప్లాస్టిక్ వేస్ట్ రిమూవల్, రెండోది సీడ్ బాల్ థ్రోయింగ్. మేము ట్రెక్కింగ్ కూడా పైకి వెళ్ళామండి. అందరూ చాలా బాగా పాల్గొన్నారు. నమస్కారం. కుమన్ టుడే జూన్ మంత్లో ఉన్నాం. ఇక్కడ మేము సీతంధారాలో 108 feet స్టాచ్యూ దగ్గర ఉన్నాం, హనుమంతుడి స్టాచ్యూ. ఇక్కడ ట్రెక్కింగ్ కోసం వచ్చాం. ట్రెక్కింగ్ రియల్ రీజన్ ఏంటంటే పేడ ఇంకా విత్తనాలు కలిపిన సీడ్ బాల్స్ తయారు చేసుకొని ఫారెస్ట్ మీద ఇసిరాం. దానివల్ల ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కోసం ఇంపార్టెన్స్ అవుద్ది ఆక్సిజన్. ఈ మధ్యన ప్లాంట్స్ ఎక్కువ డిఫారెస్టేషన్ అవుతుంది కదా, మన ఎఫారెస్టేషన్ చేస్తే బెటర్. సో ప్లాంట్ మోర్ ట్రీస్, అంతే. విజయనగరం జిల్లాలో మట్టి గోడ కూలి 2 మృతి చెందారు. గంట్యాడ మండలం రామవరం గ్రామంలో మిద్దె ఇంటిని కూలుస్తున్న కూలీలపై గోడ పడ్డంతో వారు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు గ్రామానికి చెందిన ఎర్ర చెన్నయ్య, కొలుసు పైడితల్లిగా గుర్తించారు. ఈ ఘటనలో 2 మృతి చెందడంతో కుటుంబీకులు రోదనలు భిన్నంటాయి. ఎస్ఐ సాయికృష్ణ సిబ్బందితో ఘటనా స్థలిని పరిశీలించారు. కాదు మామూలు వీడియో పెట్టమండి. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు పెంచాలని కోరుతూ చేపట్టే మహాధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని విజయనగరం జిల్లా రాజాం కార్మిక యూనియన్ నాయకులు రామూర్తి నాయుడు పిలుపునిచ్చారు. ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారం చేయకపోతే నిరవధిక సమ్మెకు రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు హరిబాబు, అనిల్, నర్సింగ్రావు, శారద, గణపతి, సోమేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయకపోవడంతో రేపు సోమవారం నాడు చిలో విజయవాడ మహాధర్నా నిర్వహిస్తున్నాం. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు 50 మంది పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ పిలుపునిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం గత 40 రోజులుగా ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్నటువంటి పోరాటం పట్ల శ్రద్ధ చూపించకుండా సమ్మెను విచ్ఛిన్నం చేయాలనే ఆలోచనతో అనేక రకాలుగా కార్మికులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం చాలా దుర్మార్గం. గత 7 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కార్మికులకు వేతనాలు పెరుగుదల జరగడం లేదు. అదేవిధంగా గత 7 సంవత్సరాలుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి కూడా ఇంజనీరింగ్ కార్మికులకి అమలు జరగడం లేదు. దీనివల్ల లక్షలాది రూపాయల కార్మికులు నష్టపోతున్నారు. కార్మికులకు కనీస వేతనాలు లేవు, కార్మికులకు కనీస సౌకర్యాలు లేవు. ఇంజనీరింగ్ కార్మికుల జీవితాలు, వాళ్ళ కుటుంబాలు చాలా దుర్భరంగా ఉన్నాయి. దీన్ని నిరసిస్తూ రేపు విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రేపు మహాధర్నా తర్వాత స్పందించకపోతే, చర్చలు జరిపి సమస్యల పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు సిద్దమవుతాం. ఈ సమ్మెలో ప్రజానికానికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తి బాధ్యత. సమ్మెకి వెళ్లకుండా కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఐక్యత వీడియో చూడం. వర్ధిల్లాలి ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. చెలో విజయవాడని జయప్రదం చేయండి. చెలో విజయవాడని జయప్రదం చేయండి. మహాధర్నాన్ని జయప్రదం చేయండి. చర్చిల పేరుతో కాలయాపన చేయడం ఆపాలి. ప్రభుత్వం మొండి వైఖరి ఆపాలి. వెంటనే చర్చలు జరపాలి. ఇంజనీరింగ్ కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలి. సంక్షేమ పథకాలు అమలు చేయాలి. తల్లికి వందనం కార్మికుల పిల్లలకు ఇవ్వాలి.
తల్లికి వందన ఇంజనీరింగ్ కార్మికులకు ఇవ్వాలి. వర్ధిల్లాలి ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ MNTV న్యూస్.